భారత్పై డొనాల్డ్ ట్రంప్ సుంకాలను తగ్గించడం లేదు. వాణిజ్య ఒప్పందానికి 5-6 నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. కానీ ట్రంప్ మాత్రం ఒప్పందాల దిశగా అడుగులు వేయడం లేదు. ఇదిగో ఒప్పందం, అదిగో ఒప్పందం అంటూ ట్రంప్ మరింత ఆలస్యం చేస్తున్నాడు. ట్రంప్ తీరుతో విసిగిపోయిన మోడీ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. ట్రంప్తో ఒప్పందం కుదిరినా కుదరకపోయినా భారత్ నష్టపోకుండా ప్రధాని మోడీ ప్లాన్ వేశాడు. భారత ఎగుమతులను ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలకు మళ్లించేలా ప్లాన్స్ వేశారు. ట్రంప్ సుంకాలకు చెక్ పెట్టేందుకు తాజాగా 3 దేశాల పర్యటనకు వెళ్లారు. ముందుగా జోర్డాన్లో ల్యాండ్ అయిన మోడీ నెక్స్ట్ ఇథియోపియా, ఒమన్లో పర్యటిస్తున్నారు. అయితే ఈ 3 దేశాల పర్యటన భారత్కు ఎందుకు కీలకం? ట్రంప్ సుంకాలకు మోడీ ఎలా చెక్ పెడతారు? ఆయా దేశాలతో భారత్కు ఉన్న అనుబంధం ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. ట్రంప్ సుంకాలకు మోడీ చెక్ పెడతారా? ఆ 3 దేశాలు భారత్కు ఎందుకు కీలకం? వెస్ట్ ఆసియాలో భారత్ రోల్ మారుతోందా? భారత్పై డొనాల్డ్ ట్రంప్ కక్షగట్టాడు. ఏ దేశంపై లేనంతగా భారత్పై సుంకాలను బాధేశాడు. అమెరికాలో దిగుమతయ్యే భారతీయ వస్తువులపై 50% సుంకాలను విధించాడు. దీంతో భారతీయ పరిశ్రమలు, ఎగుమతిదారులపై తీవ్ర ప్రభావం పడింది. ట్రంప్ టారిఫ్స్లో 25% ప్రతీకార సుంకాలున్నాయి. రష్యా చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రూడ్ ఆయిల్ను అడ్డుకునేందుకు మరో 25% సుంకాలను భారత్పై విధించాడు. ఇప్పుడిప్పుడే భారత్ సూపర్ ఎకానమీగా మారుతుంది. ప్రపంచానికి పారిశ్రామిక హబ్గా, ఎగుమతులకు కేంద్రంగా మారాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాలను డొనాల్డ్ ట్రంప్ సుంకాలు దెబ్బతీస్తున్నాయి. అందుకే ముందుగానే పరిస్థితిని అంచనా వేసిన మోడీ సర్కార్ యాక్షన్లోకి దిగింది. ట్రంప్ సుంకాలను విధించడానికి ముందు నుంచే అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి ప్రయత్నించింది. చాలా వరకు అమెరికా నుంచి భారత్కు వచ్చే వస్తువులపై సుంకాలను కూడా తగ్గించింది. కానీ ట్రంప్ సంతృప్తి చెందలేదు. అమెరికా వ్యవసాయ, డైరీ ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకోవాల్సిందేనని పట్టుబట్టాడు. నిజానికి భారత జనాభాలో ఎక్కువ శాతం మంది ప్రజలు వ్యవసాయం, డైరీ మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అమెరికా వ్యవసాయ, డైరీ ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకుంటే వారందరి జీవితాలు మట్టి కొట్టుకొని పోతాయి. అందుకే మోడీ సర్కార్ వాటిని మినహాయించాలని కోరింది. కానీ ట్రంప్ మాత్రం అంగీకరించడం లేదు. ట్రంప్ మాత్రం ఇదిగో డీల్, అదిగో డీల్ అంటూ ఊరిస్తున్నాడు. కానీ డీల్కు మాత్రం అంగీకరించడం లేదు. ట్రంప్ డీల్ కోసం ఎదురు చూస్తే ఇబ్బందులు తప్పవని ప్రధాని మోడీ గుర్తించారు. అందులో భాగంగా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా తాజాగా మోడీ 3 దేశాల పర్యటనకు బయలుదేరారు. పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల్లో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. తాజాగా జోర్డాన్లో ప్రధాని మోడీ ల్యాండ్ అయ్యారు. జోర్డాన్ పర్యటన ముగించుకొని ఆ తర్వాత ఇథియోపియా, ఒమన్లో మోడీ సందర్శించనున్నారు. భారత ప్రధాని పర్యటనలో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. 40 ఏళ్ల తర్వాత జోర్డాన్లో అడుగుపెట్టిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇథియోపియాలో పార్లమెంటులో ప్రధాని ప్రసంగించనున్నారు. ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించే తొలి భారత ప్రధాని కూడా మోడీయే కావడం విశేషం. ఒమన్ పర్యటనలో కీలక మైలురాయిపై ఫోకస్ చేయబడింది. ఇండియా, ఒమన్ దౌత్య సంబంధాలు 40 ఏళ్లకు చేరుకున్నాయి. ఈ ట్రిప్లో ప్రాంతీయ శక్తులతో బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా మోడీ అడుగులు వేస్తున్నారు. భారత్కు పశ్చిమాసియా సాంస్కృతిక భాగస్వామిగా, గల్ఫ్ను సముద్ర భాగస్వామిగా మోడీ అభివర్ణించారు. ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలకు భారత ఎగుమతులను పెంచి ట్రంప్ కుట్రలను అడ్డుకునే ప్రయత్నం మోడీ చేస్తున్నారు. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పశ్చిమాసియాలో ప్రధాని నరేంద్ర మోడీ అడుగుపెట్టారు. 3 దేశాల పర్యటనలో భాగంగా ముందుగా జోర్డాన్కు ప్రధాని చేరుకున్నారు. మోడీ టూర్ రొటీన్ పర్యటన ఏమాత్రం కాదు. ఎందుకంటే ప్రస్తుతం పశ్చిమాసియాతో పాటు ప్రపంచమంతటా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్కు జోర్డాన్ అత్యంత కీలకమైన భాగస్వామి. జోర్డాన్తో భారత్కు బలమైన వాణిజ్యం, రాజకీయ సంబంధాలున్నాయి. 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 75 ఏళ్లకు చేరుకుంది.
4 దశాబ్దాల క్రితం భారత ప్రధాని జోర్డాన్లో పర్యటించారు. దీంతో జోర్డాన్లో మోడీ పర్యటన విశేషంగా మారింది. ఈ పర్యటనలో ట్రంప్ సుంకాలకు చెక్ పెట్టడంతో పాటు ఉగ్రవాదం, ఆహార భద్రత, శాంతి లక్ష్యాలే ఎజెండాగా మోడీ పెట్టుకున్నారు. ఇజ్రాయెల్ పాలస్తీనా శాంతి ప్రక్రియలో జోర్డాన్ కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాదు ఉగ్రవాదాన్ని, అతివాదాన్ని ఆ దేశం వ్యతిరేకిస్తోంది. అందుకే జోర్డాన్తో మరింత సన్నిహిత సమన్వయాన్ని భారత్ కోరుకుంటోంది. తాజాగా జోర్డాన్ పర్యటనలో ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి, గాజా సంక్షోభం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉగ్ర ముప్పుపై ప్రధాని మోడీ చర్చించే అవకాశం ఉంది. అంతేకాదు ట్రంప్ ఏ ఎగుమతులపైన సుంకాలను విధించాడో వాటిని జోర్డాన్కు మళ్లించేందుకు ప్రధాని మోడీ ప్లాన్ వేశారు. ఆ దేశానికి పెద్ద ఎత్తున భారత ఉత్పత్తులను జోర్డాన్కు భారీగా ఎగుమతి చేసుకునేలా ఒప్పందాలకు మోడీ ప్రయత్నించనున్నారు. భారత్కు జోర్డాన్ ఎందుకు కీలకమైన భాగస్వామి? భారత్కు పెద్ద ఎత్తున ఎరువులను జోర్డాన్ ఎగుమతి చేస్తోంది. ఆ దేశంలో పాస్పరిక్ యాసిడ్ నిల్వలను భారత్ భారీగా దిగుమతి చేసుకుంటోంది. దీంతో దేశీయంగా ఎరువుల తయారీకి జోర్డాన్ సహకరిస్తోంది. ఈ రంగంలో ఇండియా, జోర్డాన్ ఇప్పటికే ఉమ్మడి సంస్థను నడుపుతున్నాయి. ఈ కంపెనీ విలువ $86 కోట్ల. భారత అవసరాలకు సరిపడా ఎరువులను పెద్ద ఎత్తున ఉమ్మడి సంస్థ ఉత్పత్తి చేస్తోంది. ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల భాగస్వామ్యం అత్యంత కీలకంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు, సంక్షోభాల కారణంగా ఎరువుల దిగుమతులు ప్రమాదంలో పడ్డాయి. కానీ భారతీయ రైతులకు మాత్రం జోర్డాన్ ఒక వరంగా మారింది. అంతేకాదు జోర్డాన్తో రక్షణ సంబంధాలను బలోపేతం చేయడంపైన ప్రధాని మోడీ ఫోకస్ చేశారు. 2018లో భారత్, జోర్డాన్ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇప్పుడు రక్షణ ఒప్పందాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ప్రధాని నరేంద్ర మోడీ నెక్స్ట్ పర్యటన ఇథియోపియా. ఆ దేశానికి అధికారికంగా భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ఇథియోపియా పార్లమెంట్ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. అనంతరం ఆ దేశ ప్రధాని అబీ అహ్మద్తో సమావేశం కానున్నారు. నిజానికి గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ అండగా నిలుస్తోంది. ఈ విషయాన్ని ఇథియోపియాలో భారత ప్రధాని మోడీ మరోసారి స్పష్టంగా చెప్పనున్నారు. ఇథియోపియాతో వాణిజ్యం, పెట్టుబడులు, సోలార్ ఎనర్జీ, వ్యవసాయం, మైనింగ్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో సహకారం పెంచుకునేందుకు ప్రధాని మోడీ విస్తృతమైన చర్చలు జరపనున్నారు. పలు ఒప్పందాలపై సంతకం చేయనున్నారు. ఈ ఏడాది ఆఫ్రికా ఖండంలో మోడీ పర్యటించడం ఇది 3వ సారి కావడం విశేషం. ఇథియోపియా నుంచి తిరుగు ప్రయాణంలో ఒమన్కు ప్రధాని చేరుకుంటారు. ఈ సందర్భంగా ఒమన్ సుల్తాన్తో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. ఒమన్తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని చేసుకుంది. దీనిపై ప్రధాని మోడీ పర్యటనలో 2 దేశాలు సంతకాలు చేయనున్నాయి. దీంతో 2 దేశాల వాణిజ్యానికి అడ్డంకులు తొలగిపోతాయి. మార్కెట్ యాక్సెస్ మరింత పెరుగుతోంది. పెట్టుబడులు కూడా మరింతగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఒమన్, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $1000 కోట్లకు చేరుకుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ఈ వాణిజ్యం $2000 కోట్లకు చేరుకుంటుందని 2 దేశాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాదు ఒమన్లో భారత సంతతి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. 2 దేశాల మధ్య సంస్కృతి వారసత్వానికి భారత సంతతి ప్రజలు వారధిగా నిలుస్తున్నారు. ఒమన్ పర్యటన ఎందుకు భారత్కు కీలకంగా మారింది? ట్రంప్ సుంకాలను ఎదుర్కొనేందుకు మోడీ అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు. పశ్చిమాసియా దేశాలతో మరింతగా సంబంధాలు పెంచుకోవడంతో సుంకాల నష్టాన్ని భారత్ భర్తీ చేసుకోవచ్చు. పశ్చిమాసియా కూడా మారుతోంది. ఆయా దేశాల పవర్ ఈక్వేషన్లలో మార్పులు వస్తోంది. అందులో తనకు కూడా పాత్ర ఉండాలని భారత్ ఆశిస్తోంది. ఈ రీజియన్తో సంబంధాలకు మోడీ గతంలో నుంచి ప్రాధాన్యమిస్తున్నారు. హిందూ మహాసముద్రం నుంచి అరేబియా సముద్రం వరకు ఉమ్మడి సముద్ర మార్గాలు, ఉమ్మడి బాధ్యతలను, ప్రమాదాలను ఉమ్మడిగా ఎదుర్కొనడంపై ప్రధాని మోడీ దృష్టి సారించారు. ఎందుకంటే పశ్చిమాసియా వ్యాప్తంగా లక్షల మంది భారతీయ సంతతి ప్రజలు నివసిస్తున్నారు. అందుకే పశ్చిమాసియాను భారత్ మరో ఇల్లుగా ప్రధాని మోడీ అభివర్ణిస్తారు. ట్రంప్ సుంకాలకు చెక్ పెట్టడమే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న భారతీయ కమ్యూనిటీని రక్షించడమే ధ్యేయంగా మోడీ అడుగులు వేస్తున్నారు. ఈ ప్రాంతంలో దీర్ఘకాలంలో భారత్ ప్రభావం ఉండేలా చూసుకుంటున్నారు. నిజానికి ఈ పర్యటన కేవలం ట్రంప్ సుంకాలను ఎదుర్కోవడమే కాదు, వ్యూహాత్మకంగా కూడా మోడీకి కీలకంగా మారింది. ఇక ముందు పశ్చిమాసియా విషయంలో భారత్ ప్రేక్షక, పరిశీలకుడి పాత్ర నుంచి తప్పుకోనుంది. ఆయా దేశాల్లో కీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధమవుతోంది.